కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ ఒక పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కి చేరుకున్నాయి. స్క్రూటినీ చేసిన తర్వాత వాటిని సీల్ చేస్తున్నారు. పార్టీలో ఏజెంట్ల ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ జరుగుతోంది. కాకినాడ జేఎన్టీలో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రాసెస్ ముగిసింది. కాకినాడ జిల్లాకు చెంది దాదాపు 7 నియోజకవర్గాలు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని ఇలా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కాకినాడ జేఎన్టీయూలోని ఈ ఆడిటోరియంకు చేరుకున్నాయి. దాదాపు 20 రోజుల పాటు అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలో ఉండిపోతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ఈవీఎంలో మరి కాసేపట్లోనే సీల్ వేస్తారని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది. పిఠాపురం కావచ్చు, అదేవిధంగా కాకినాడ రూరల్కి సంబంధించి కొన్ని పోలింగ్ స్టేషన్లో లేట్ నైట్ వరకు ఈ ప్రాసెస్ అనేది జరగడం, అక్కడి నుంచి ఎవరైతే సిబ్బంది ఉంటారో పోలింగ్ సెంటర్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది పూర్తి స్థాయిలో వారందరూ ఈవీఎంని ఇక్కడ తీసుకురావడానికి దాదాపు మిడ్ నైట్ అయింది. కాబట్టి కలెక్టర్ ఆధ్వర్యంలో ఈవీఎంలు లోపల పెట్టి స్ట్రాంగ్ రూమ్లకి లాక్ చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కాకినాడకు సంబంధించి మొత్తం 1640 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. 1640 పోలింగ్ సెంటర్లోనూ పిఠాపురం కావచ్చు, అదేవిధంగా కాకినాడ రూరల్కి చెందిన కొన్ని పోలింగ్ సెంటర్లో సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటేసే అవకాశం ఉండడంతో దాదాపు 11 వరకు కూడా ఓటింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కాకినాడ జేఎన్టీయూకి సంబంధించి స్ట్రాంగ్ రూమ్లన్నీ పూర్తి స్థాయిలో ఈ కెమెరాకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎవరు వస్తారనేది పూర్తి స్థాయిలో ఇక్కడ అబ్జర్వేషన్ ఉంటుంది. నిరంతరం 24 గంటల పాటు భద్రత ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికే డైరెక్షన్స్ కూడా వచ్చిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ స్ట్రాంగ్ రూమ్లకి సీల్ వేయడం జరుగుతుంది. మొత్తం కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని ఇలా 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటాడు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో సీల్ వేస్తున్న సిచ్యువేషన్ అంటే ప్రతిపాడు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఈవీఎంలు అనేది ఇప్పటికే జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్ చేరుకున్నాయి. అంటే జేఎన్టీయూకి సంబంధించి ఒక్కొక్క బ్లాక్లోనూ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లు ఉండేలా ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఈవీఎంలు అనేవి చాలా సేఫ్టీగా ఇక్కడి నుంచి ఈ బాక్సుల్లో ఇక్కడికి తీసుకొచ్చిన సిచ్యువేషన్. ప్రతిపాడుకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన మొత్తం 4 మండలాలు, అదేవిధంగా ప్రతిపాడు కావచ్చు, అదేవిధంగా శంకవరం, రౌతులపూడి 4 మండలాలకు సంబంధించిన ఈవీఎంలు, అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఈవీఎంలు అన్నీ కూడా జేఎన్టీ స్ట్రాంగ్ రూమ్కి చేరుకున్నాయి. వీటన్నింటినీ జూన్ 4వ తేదీ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంచాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోనే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. బయట వారిని ఎవరిని లోపలికి వచ్చే అవకాశం ఉండదు. కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. మొత్తం కాకినాడ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించిన ఈవీఎంలు అయితే ప్రస్తుతానికి జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్ చేరాయి. వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలో సీల్ వేస్తారు. సీల్ వేసిన తర్వాత వాటిని పార్టీల ప్రతినిధి ఆధ్వర్యంలోనే సీల్ వేస్తే ప్రాసెస్ జరుగుతుంది. ప్రస్తుతం కేంద్ర బలగాల ఆధ్వర్యంలో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పార్టీల ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఏజెంట్ల ఆధ్వర్యంలో వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు, పర్యవేక్షిస్తారు. పార్టీలు కూడా ఏ సెగ్మెంట్లో ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఏ విధంగా ఉంది, ఏ బూత్లో ఈ పోలింగ్ శాతం ఏ విధంగా అనేది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే అబ్జర్వేషన్ చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో కాన్స్టిట్యున్సీకి ఆర్ఓ ఆధ్వర్యంలో వాటిని సీల్ వేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్తో సాయి సుధీర్ అంటే కాకినాడ నుంచి.